పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినము నీ సన్నిధిలో ఉన్న మేమందరము నువ్వు మమ్మల్ని ఎరిగిన దేవుడుగా మా బలహీనతలన్నీ నీ ముందు మేము ఉంచుతూ ఉండగా కనికరించండి, క్షమించండి. మమ్మల్ని దయతో మా పరిస్థితులను చక్కదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో కుటుంబాల్లో ఆవేదనలు ఉన్నాయి. ఎందరో పరిస్థితి వేదనకరంగా ఉంది. ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు కనబడుతూ ఉన్నాయి. దేవా, మరి నాయన, ఎన్నో విధాల ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. అయితే ప్రభు, వాటన్నిటికీ జవాబు మీ వద్ద మాత్రమే ఉందని మేము ఎరిగిన వారమై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాతో మీరు, మీతో మేము నిలిచి ఉంటే మాకు క్షేమం ఉందన్న సంగతి ఎరిగిన వారమై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రతి బలహీనతను మీ ఎదుట మేము ఉంచుతూ ఉండగా వాక్యమై ఉన్న దేవుడిగా మమ్మల్ని బలపరచండి. మాకు క్షేమాన్నివ్వండి, నెమ్మదినివ్వండి. మీ ఎదుట మేము నమ్మకస్తులుగా ఉండటానికి తగిన ప్రతి ప్రోత్సాహాన్ని మీరు మాకు దయచేయండి. మీరు రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినము ఈ మాట వింటున్నటువంటి ప్రతి హృదయంలో మీ కార్యాన్ని జరిగించండి. ముఖ్యంగా చిన్నలు, యవనస్తురాలు ఎవరు కూడా ప్రభా మీకు ఇంకా దూరంగా ఉండక, ఎవరు మీకు ఇంకా హృదయాన్ని ఇవ్వలేకపోతున్నారో వారి హృదయాలు సైతం మీరు తెరిచి మీ రక్షణ కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, సమాధానకర్త అయిన దేవుడుగా మీ సమాధానాన్ని వాక్యము ద్వారా మా అందరికీ దయచేసి మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎవరు అబ్రహాము అంటే చెప్పండి, ఎవరైనా దేవునికి స్నేహితుడు. ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యము లేదా అంశము ఏమిటి అంటే, దేవునికి స్నేహితుడైనటువంటి అబ్రహాము జీవితంలోంచి దేవుని యొక్క స్నేహాన్ని ఎలా పొందుకోవాలో, ఎలా సంపాదించుకోగలమో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునితో స్నేహం. మీ పక్కన ఉన్న చెప్పడం మాట ఏంటండి? ఎవరితో స్నేహం? దేవునితో స్నేహం. నేను ఇందాకే జ్ఞాపకం చేశాను, మనుషులతో స్నేహం మరణం వరకు రాలేకపోయింది. మనుషులతో లేదా వ్యక్తిగతంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే లోకంతో స్నేహం మనం బ్రతికించలేకపోయింది. కానీ దేవునితో స్నేహం అబ్రహాముని ఏం చేసిందంటే ఆశీర్వదించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ ఈ దినము అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆయన దేవుణ్ణి నమ్మాడంట. దేవుడు అతను ఏం చేశాడంట? నీతిగా ఎంచాడంట. అంత మాత్రమే కాదు, దేవుని స్నేహితుడిగా అతనికి పేరు కలిగిందంట. ఈరోజు స్నేహం అనే మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే వినాలి.
స్నేహం అనే మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎవరెవరితో ఎక్కువ స్నేహం చేస్తారు, ఎవరి అభిరుచులు అయితే కలుస్తాయో, ఎవరు ఒక క్వాలిటీస్ ఇద్దరికి ఇష్టంగా ఉంటుందో. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే ఆ చదువు లేనివాడితో ఎందుకురా తిరుగుతావు, ఆ చదువుకునేవాడితో తిరిగితే బాగుంటుంది కదా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏదైనా మనం ఆశించి ఎవరి దగ్గరైనా మనకు లాభము అనుకున్న వాటితో మనం ఏం చేయాలనుకుంటాం స్నేహం అనుకుంటాం. చాలామంది తమ యొక్క తల్లిదండ్రులకు విషయాలు చెప్పకపోయినా, వారి సంగతులను వారు చెప్పకపోయినా ఎవరికి ఎక్కువగా తెలుస్తాయి అంటే స్నేహితులకు వారి విషయాలు తెలుస్తాయి. అందుకే ఎప్పుడైనా ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఎవరిని అడుగుతారు అంటే ఎక్కువగా స్నేహితులనే పిలుస్తారు. స్నేహితులకు ఫోన్ చేస్తారు, ఏమైనా చెప్పాడా, ఏమైనా చెప్పిందా, ఏమైనా ఉంటే చెప్పు, మేమేం అనవులే, ఏదైనా ఉంటే చెప్పు నాన్న అని బతులాడుకునేటువంటి పరిస్థితులు ఎన్నో కనబడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే స్నేహితుల దగ్గర ఏది దాచిపెట్టరు అనే ఒక ఆలోచన మనకుంది. మరి బైబిల్లో అబ్రహాం గురించి ఆలోచన చేస్తే, ఈ అబ్రహాం గురించి వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈయనంట ఏకంగా ఎవరితో స్నేహం చేశాడంటే దేవునితోనే స్నేహం చేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. పక్కనున్న స్నేహితులకు ఎంత స్నేహితుడైన అంతరంగంలో ఉన్న విషయాలు తెలియకపోవచ్చునేమో, కానీ దేవునితో స్నేహం చేస్తే దేవుడు ఎంతగా ఆయన తన యొక్క స్నేహితుల విషయంలో ఆయన ఎంతగా ఆయన వివరిస్తూ ఉంటాడో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఏదైనా ఉంది అంటే అబ్రహాం జీవితం. రండి, ఆదికాండమును మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదన. చాలండి. నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, దేవుడు మనకి ఏది దాచిపెట్టాడని చెప్పండి. ఏమన్నా రాము గారు, పక్కన వాళ్ళు అప్పుడప్పుడు తడతా ఉండండి. దేవుడు మనకి ఏమీ దాచిపెట్టడం. దేవుడు దాచిపెట్టేవాడైతే ఈ దినము కూడా ఈ మాట మనకు అందించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇక్కడ సందర్భం మనకు చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాముకు దేవుడు ఏదైనా దాచెదరా అన్న మాట అన్నాడు అంటే, ఈ అబ్రహాము దేవుడిని స్నేహితుడిగా చేసుకున్నందుకు, ఇదిగో ఆ అధ్యాయానికి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఏం జరగబోతుంది అంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణం మీదకి ఏం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఎన్నో విషయాలు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఎన్నో విషయాలు జాగ్రత్త పడతామని తెలియజేస్తూ వస్తున్నాడు. ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ప్రభు పాదాలు పట్టుకుంటున్నప్పుడు జరగబోతున్నటువంటి సంగతులు ఎన్నో తెలియజేస్తూ వస్తున్నాడు. అది జరగకముందు ప్రార్థన చేస్తామని, ప్రభు పాదాలు పట్టుకుంటామని, ప్రభు యొక్క సమీపం అవుతామని దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ తెలియజేసినప్పుడు దానికి స్పందించి దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకుంటున్నారో వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తున్నాడంటే క్షేమాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, అబ్రహాముకు సొదొమ గొమొర్రా గురించి ఆయన దాచిపెట్టలేదు కనుక ఈయన బేరమాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈయన బేరం అంటే ఒక మాటలో చెప్పాలంటే బేరం అనే మాట కన్నా కూడా బతిమిలాడుతూ ఉన్నాడు. అయ్యా, ఒక 50 మంది ఉంటే విడిచిపెడతావా? అక్కడ మనం గమనిస్తే ఆయన అడగడం ఆగిపోయాడు, కానీ ఎందుకంటే ఇంకా అడిగితే ప్రభు ఏమనుకుంటాడా అన్నట్టుగా ఆగిపోయాడేమో, కానీ ప్రభు మాత్రం ఆయన అడిగిన ప్రతిసారి ఆయన దాన్ని సమ్మతించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన సంగమా, ఈరోజే నేను వాక్యం వింటున్నాను, నాకు దేవుని గురించి తెలీదు,
ఈరోజే కొత్తగా నేను నేర్చుకుంటున్నాను, అసలు ఇలాంటివి ఉన్నాయా అని అనగలిగినటువంటి వారు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవ్వరూ లేరు. దేవుడు తను స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడి ఆయన జరగబోతున్నటువంటి సంగతులను తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఏం జరగబోతుందో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేశాడు. ఆయన ఏమన్నా దాచిపెట్టాడా? మొన్నటి కాలంలో దుబాయ్లో వర్షం వచ్చింది. విచిత్రం ఏంటంటే అక్కడ వర్షాలు రావు, కానీ వర్షం వచ్చింది. వర్షం అనడం కంటే కూడా తుఫాను వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక సంవత్సర కాలం ఎంత వర్షపాతం అయితే పడుతుందో ఒకే ఒక రోజు అక్కడంట వర్షం కుమ్మరించబడిందంట. ఒక సంకేతాన్ని దేవుడు ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాడు, మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఏంటంటే చాలా భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. తమ్ముళ్ళారా, వింటున్నారా? ఈ భయంకరమైన దినాల్లో ఈరోజు యవనస్తులైతే కాదు, పిల్లలైతే కాదు, మాకు చాలా లైఫ్ ఉందండి అనడానికి లేదు. పెద్దలు కాదు, లేదా బలవంతులు కాదు, మాకు చాలా బలం ఉందండి, దేన్నైనా చేయగలమండి అని అనడానికి లేదు. దేవుడు లేకపోతే మనకు క్షేమము లేదు. అదే దేవుడు మనకు తోడై ఉంటే, అదే దేవుడు మనకు స్నేహితుడై ఉంటే, దేవుని వాక్యం చెప్తున్నమాట, రాగుబోవు ఉగ్రత నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు స్నేహితుడిగా ఉంటే నేను ఉగ్రత నుండి తప్పిస్తాడని. దేని నుండి తప్పిస్తాడండి? అపాయాల నుండి తప్పిస్తాడు, ప్రమాదాల నుండి తప్పిస్తాడు. దేవుని వాక్యం 91వ కీర్తనలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక మాట 90వ కీర్తన చదువుదాం. దేవుని వాక్యంలోంచి చూడండి, దేవుని వాక్యంలోంచి కీర్తనకారుడు రాసినటువంటి మాటలు మనం 91వ కీర్తన, క్షమించాలి, 91వ 14వ వచనం చదువుదామా? అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక చాలు, నేను అతన్ని, ఒక మాట అడుగుతున్నాను సూటిగా, నేను ఖచ్చితంగా అతన్ని తప్పిస్తాను అని చెప్పాడా? లేకపోతే ఒక షరతుతో కూడినటువంటి వాగ్దానం ఉంది అక్కడ? దేవుని వాగ్దానం ఖచ్చితంగా ఏముందంటే షరతు ఉంది. నువ్వు నిజంగా క్షేమంగా ఉండాలంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో అతన్ని నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. ఎంతగా తప్పిస్తాడు అంటే, ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నా, ఏ విధమైనటువంటి సమస్యలు మన ముందున్నా, ఏ పరిస్థితులు మన ముందు కలబడుతున్నా, దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు అతన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన తప్పించే విధానం ఎలాగ ఉంటుందో అక్కడ పైన రాయబడి ఉంటుంది. ఏమని అంటే చూడండి, 3వ వచనంలో, వేటగా నీ ఉరిలో నుండి ఆయన నిన్ను, వేటగాడు ఉరి పెడితే ఈ మధ్యకాలంలో వింటూ ఉంటే, వేటగాడు పెట్టినటువంటి దానికి పులి బలైపోయింది, ఎలుగుబంటి బలైపోయింది అని వార్తలు వింటూ ఉన్నాం. పులి చచ్చిపోవడం అంటే కొద్దిగా సీరియస్ విషయమే, ఎందుకంటే పులులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటికి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి, అంటే ఎంతో క్రూరమైనటువంటి మృగాలు సైతం ఒక వేటగాడు పెట్టిన దానికి ఏమైపోతారు చెప్పండి? బలైపోతారు. వేటగాడు ఎప్పుడు పెడతాడో, ఎలా పెడతాడో ఎవరికి తెలియదు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో వేటగాని ఉరిలో నుండి కూడా ఆయన, అంటే అలాంటి పరిస్థితులు కలిగినా, అలాంటి అపాయాలు కలిగినా దేవుడు నిన్ను విడిపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడింది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన చూడండి అక్కడే ఉంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను
చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. ఒక మాట సూటిగా అడుగుతున్నాయి, ఇవన్నీ వచ్చాయలేదా? రాత్రి భయం కలగలేదా మనకి? మధ్యాహ్నం భయం కలగలేదా మనకి? ఉదయం భయం కలగలేదా మనకి? తెగులు రాలేదంటారా? వచ్చిందంటారా? రాలేదంటారా? అదే విచిత్రం. కానీ రోగాలన్నీ తెగుళ్ళన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయంటే చైనాలో ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక మాట చదివాను నేను. ఏంటంటే మొన్నటిదాకా కరోనా అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఒక దగ్గు వచ్చిందంట. ఆ దగ్గు ఏంటంటే విపరీతంగా పెరిగిపోతూ అది కూడా వ్యాప్తి చెందుతుంది. అది కూడా ఎక్కడ పుట్టిందంటే అక్కడే పుట్టింది. రోజుకొక తెగులు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీవు అతన్ని ప్రేమిస్తే వాటన్నిటి నుండి నిన్ను ఆయన విడిపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవునితో మనకి ఏముండాలి అంటే స్నేహం. ఈ దినాలే కాదు, ఏ దినాలకైనా దేవునితో మనకేముండాలి అంటే స్నేహం. అందుకే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మనం చదివితే దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరు అయితే దేవుడు స్నేహితుడిగా చేసుకుంటారో వారి జీవితంలో ఎలా ఉంటాయంట? ముండ్ల చెట్లకు బదులుగా ఏమొస్తాయంట? దేవదారు. నేను మాట అడుగుతాను, ముళ్ళ చెట్టుని ఎవరన్నా నాటుతారా? ఒక ముళ్ళ చెట్టుని ఎవరన్నా నాటుతారా? పోనీ ఉన్నాయిలే, అబ్బా నాకు విస్తారమైన స్థలం ఉంది, నాకు ఎకరం పొలం ఉంది, అన్ని ముళ్ళ చెట్లు వేస్తానని ఎవరైనా అనుకుంటారా? ఒకవేళ పొరపాటున మీ ఇంటి పక్కనే ముళ్ళ చెట్టు లెగుస్తుంది అనుకో, ఏం చేస్తావు? ఎందుకని? చెట్టేగా. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, నీ జీవితంలో అలాంటి పరిస్థితులకు బదులుగా దేవుడు ఏం చేస్తాడు అంటే దేవదారు వృక్షం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవదారు వృక్షాన్ని ఎంతమంది చూశారు? ఇక్కడ ఎంతమంది చూశారు? ఎవరు చూడలేదా? నేను చూశాను. జమ్మూ కాశ్మీర్లో 70% ఎత్తైనటువంటి కొండల్లో పెరిగే చెట్టు ఏదంటే దేవదారు వృక్షాలు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే చలికాలం మేము క్షేమంగా ఉండగలుగుతామంటే కూడా అదే కారణం. అదేంటంటారా? అక్కడ బాగా ఐస్ పడుతూ ఉంటుంది. ఐస్ అని మేము సరళ భాషలో చెప్తున్నాను, మంచు పడుతూ ఉంటుంది. అక్కడ పడినప్పుడు ఏంటంటే గుట్టలుగా వెళ్ళిపోద్ది మంచు. నడవడానికి కూడా నడవలేము, కాళ్ళు అంతా దిగబడిపోతూ ఉంటాయి. అంత భయంకరమైనటువంటి మంచులో ఏదైనా మంట వెలిగించాలంటే వెలిగించడం అసాధ్యం. మాకు నీరు కావాలంటే ఏం చేస్తామంటే పెద్ద పెద్ద డ్రమ్ములు నింపేవాళ్ళు. డ్రమ్ముల్లో ఐస్ ఆ యొక్క మంచు కురిసినటువంటి ఏదైతే ఉందో ఆ మంచుని వేస్తూనే ఉండేవాళ్ళం. ముందు దానికి వెలిగించడానికి 2 నెలల ముందు నుండే చెట్లు కొట్టుకుంటూ తీసుకొచ్చేవాళ్ళం. ఈ చెట్లు అంటే మేము కొట్టే చెట్లు అక్కడ ఉన్నటువంటి దేవదారు వృక్షాలు. దానికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, అంటే ఇంకా చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి. మా జీవితంలో ఎక్స్పీరియన్స్లో చూసిన విషయం చెప్తున్నాను. ఆ చెట్టు మాత్రమే వెలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో ఒక ఆయిల్ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఆయిల్ ఏం చేస్తుందంటే చెట్టుని మండిచ్చేస్తూ ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే దానికి బూడిద ఉండదు, అంటే బొగ్గులు రావు. మొత్తం అంతా ఏమైపోద్దంటే కాలిపోద్ది. ఆ చెట్టు నిజంగా చెప్పాలంటే మమ్మల్ని ఎంతగానో బ్రతికించింది. ఇంకో మాట చెప్తాను, విలువైంది కూడా ఏదైనా ఉంది అంటే, ఎత్తుగా పెరిగేది ఏదైనా ఉందంటే దేవదారు వృక్షాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన చెప్తున్న మాట, నీ జీవితాన్ని ఆయన ఎలా మార్చుతాడో తెలుసా? దేవుడు స్నేహితుడిగా ఉంటే
దేవుని నువ్వు స్నేహితుడిగా చేస్తే ఈరోజు అనుకుంటున్నావు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితంలో మంచి ఒక రుచి అయినటువంటి పరిస్థితులే లేవు, ఎప్పుడు ఆందోళనలే, ఎప్పుడు ఆవేదనలే, ఇదేనా నా జీవితం, ఇదేనా బ్రతుకని అనుకుంటున్నావేమో. ఇప్పటికీ కూడా నువ్వు పరిశీలన చేసుకుంటే నీ స్నేహం ఎవరితో నువ్వు ఆలోచన చేస్తే, ప్రభు నీకు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజైనా నీ జీవితంలో ప్రభుతో స్నేహం చేస్తే, సంపూర్ణంగా ప్రభువుని నీ స్నేహితుడిగా చేస్తే, నీ జీవితంలో ఉన్నటువంటి ముళ్ళ పొదలను ఆయన ఏం చేస్తాడంటే దేవదారు వృక్షములుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? అంటే విలువలేని జీవితానికి ఏమిస్తాడు చెప్పండి? విలువనిస్తాడు. నువ్వు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నావు అన్నది కాదు, ప్రభుతో స్టార్ట్ చేయి. ప్రభు నీ జీవితానికి ఏమిస్తాడు అంటే విలువనిస్తాడు. అంత మాత్రమే కింద అంటాడు చూడండి, దురద గొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, ఇది యెహోవాకి ఎలా ఉంటుందంట? ఖ్యాతిగా. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, ప్రభు మనని ఈ భూమి మీదకి పంపించాడు కదా, మనం ఈ పుట్టిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే, నేను ఒక మాట సూటిగా అడుగుతున్న మాట ఏంటంటే, ఎటువంటి ఉపయోగం లేని ఒక వ్యక్తిగానో ఏదో పుట్టాం, బ్రతికాం, చనిపోయాం అన్నట్లుగా ఉండడానికి పంపించాడంటారా? దేవునికి మన ఎడల ఒక ఉద్దేశం ఉందంటారా? చెప్పండి. దేవునికి మన ఎడల ఉందంటారా? లేదా ఒక సాధారణ జీవితం బ్రతికేసి, లోకంలో అంటారు తిన్నామా, తిరిగామా, సుఖించామా, ఎవరు చూడొచ్చారు. 2000 సంవత్సరము వస్తున్నప్పుడు ఒక రోమర్ వ్యాప్తి చెందింది. వినండి, ఆ రోమర్ ఏంటంటే 2000 సంవత్సరంతో ఇక యుగాంతం యుగాంతం అనగానే చాలామంది అంట వాళ్ళ జాబ్స్ని రిజైన్ చేశారంట ఫారిన్ కంట్రీస్లో. ఎందుకంటే ఎలాగో చచ్చిపోతున్నాము, ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం, ఇక 2000తో ఎండ్ కాబట్టి ఇక ఇక్కడితో అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి చాలామంది వారి జాబ్స్కి ఏం చేశారంటే రిజైన్ చేశారంట. ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడితనంగా బ్రతికారంట. కానీ వచ్చిందా? అందుకే ప్రభు ఏమన్నాడంటే, దేవుడు రాకడ ఎలా పోల్చాడంటే మీరు అనుకున్నట్లుగా రాదు. కొంతమంది అంటారు పొద్దున్న రమ్మంటే, మీరు ఎన్నని చెప్పండి పాస్టర్ గారు, ఉదయం మాత్రం రాలేమండి అంటారు, ఉదయం మాత్రం సహవాసంలో కనబడలేమంటారు. రాత్రి అంతసేపు అన్నా ఉండమండి, ఉంటాం, కానీ ఉదయం మాత్రం లేవలేమండి, దయచేసి ఉదయం రమ్మని అనకండి. ప్రభు ఏమన్నా చెప్పాడా నీకు రాత్రే వస్తానని? చెప్పండి. ప్రభు ఏమన్నా చెప్పాడా ఫలానా సమయంలో వస్తానని? ఒకవేళ ఉదయం రాకూడదా? అప్పుడు లేవా? సరే, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన ఎలా వస్తాడంటే దొంగవలే. ఆయన రాకడ ఎలా ఉందంటే దొంగవలే. ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచన చేస్తే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. యుద్ధాలు చూస్తున్నాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, రోషు అనగా రష్యా అనే ప్రాంతం నుండి ఏం పుట్టుద్దని చెప్పాడో తెలుసా దేవుడు? యుద్ధం. రోషు అనగా రష్యా. ఆ యుద్ధం ఇప్పటికీ మానలేదు. ఇజ్రాయెల్ మీద శత్రు దేశాలన్నీ దాడి చేస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే మనం ఎంతసేపు కూడా ఈ 2 దేశాలు లేదా 3 దేశాలు 4 దేశాలు, కానీ మొన్న ఒక విశ్లేషణ విన్నాను నేను. ఆ విశ్లేషణలో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల సంఖ్య దాదాపుగా 140 యుద్ధాలు జరుగుతున్నాయి. తెలియకుండా ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి. ఇది మనకు తెలియదు. ఇంటర్నల్ వార్స్ అంటే ఏంటో చెప్పమంటారా? మనకు దగ్గరలో ఒక దేశం ఉంది. ఆ దేశం పేరేంటంటే బర్మాలో యుద్ధం జరుగుతుంది. అది ఎవరికి తెలియదు. బర్మాలో ఏకంగా ప్రధానమంత్రినే ఈ ఆర్మెడ్ ఫోర్సెస్ ఏం చేశారంటే జైల్లో పడేశారు. అంటే ఈ ఉదయకాలం ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే, మనకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలిస్తే భారం వస్తుంది, బాధ్యత వస్తుంది, ఎవరితో స్నేహం చేయాలో తెలుస్తుంది,
ఎవరికి సమీపం అవ్వాలో తెలుస్తుంది. దేవునికి ఏదో మనం పుట్టి బ్రతికి చనిపోవడానికి మనం ఏర్పరచుకోలేదు. దేవునికి మన ఎడల ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, ఆ యెహోవా కంటే ఖ్యాతి కలగజేయడానికంట. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, ఎట్లనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన, ఇప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తన కృపామహిమకు ఏం చెప్పండి? కీర్తి కలుగునట్టు. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, మన ఎడల ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? తన కీర్తి కలగడానికి. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి అన్నమాట. దేని కొరకు? హీ హ్యాడ్ ఏ పర్పస్. నీ ద్వారా దేవునికి ఏమి రావాలి? కీర్తి రావాలి. నిన్ను బట్టి దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. నువ్వు పని చేస్తున్నావు, ఆ పనిలో తోటి కొలీగ్స్ నిన్ను చూసినప్పుడు నిజంగా ఇతను ప్రభువు నమ్ముకున్న వ్యక్తిలా ఉన్నాడే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అని ఏం రావాలి? కీర్తి రావాలి. నువ్వు స్టూడెంట్గా వెళుతూ ఉన్నావు, నీ తోటి స్నేహితులతో ఉన్నప్పుడు నిజంగా ఇతను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడే, నమ్మదగిన దేవుడే అని చెప్పగలగాలి. వాళ్ళ లోకంలో కలిసిపోయావు అనుకో, నీకు లోకానికి వ్యత్యాసమే ఉంది. నాకు చాలామంది స్నేహితులు, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు అన్ని రకాల వారు ఉన్నారు. అంటే ఎందుకంటున్నారంటే అర్చకులు ఉన్నారు. సత్యనారాయణపురంలో ట్యూషన్స్కి వెళ్ళేవాడిని. అక్కడ ఎక్కువ మంది నాకు ఫ్రెండ్స్ అర్చకులు, ఇప్పుడు అర్చకులుగా చేస్తున్నారు పెద్ద పెద్ద గుళ్ళల్లో. తర్వాత బ్రాహ్మిన్స్ ఉన్నారు. నాతో క్లోజ్ ఫ్రెండ్ బ్రాహ్మిన్, ఒకతను వైశ్య. నేను చదువుకున్న దినాల్లో నేను మా ఫ్రెండ్స్తో నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన చెప్పేవాడిని. సేవకురాలు అప్పుడు నా జీవితంలో నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ప్రతిదీ కూడా చెప్పేస్తూ ఉండేవారు. ఈరోజు బయటికి వెళ్ళేవాడిని, ఇంటికి రాగానే చెప్పేసేవాళ్ళు, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళావు, పలానా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నేను ప్రభువుని నమ్ముకోలేదు. ఏంటి నేను ప్రతిదీ స్పష్టంగా చెప్పేస్తున్నారని మనసులో అనుకుంటున్నాను, పైకి మాత్రం దబాయిస్తున్నాను. కానీ ఈ విషయాలు ఇందాకే చెప్పాను, ఎవరితో పంచుకుంటాం మనం? చెప్పండి. స్నేహితులతో పంచుకుంటున్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారుగా, భవానీ, వరలక్ష్మి, కళ. నేను కాలేజ్ స్టడీ చేసేంత వరకు ఇప్పటికీ నాకు స్నేహితులు, వాళ్ళు స్నేహితులుగానే ఉన్నారు. ఇంకా గ్రూప్లో మేము కలిసే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఇంటికి రమ్మంటే వచ్చింది లేదు. నేను పిలిస్తే రమ్మంటే వచ్చింది లేదు. గేట్ బయట ఉండేవాళ్ళు, అప్పటికి చర్చ్ లేదు, ఒక రేకుల షెడ్ ఇల్లులో ఉండేవాళ్ళం. అరే రండ్రా అంటే, అమ్మ మేము రామురా. అంటే చెప్పే మాట ఏంటో తెలుసా? మీ అక్కగారు అన్నీ చెప్పేస్తారా, మేము రాము. మీ దేవుడు అన్నీ చెప్పేస్తాడని చెప్తున్నావు కదా పద్దాక, మేము రాము. వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? భయం. నేను మాట అడుగుతున్నా, నిన్ను చూసినప్పుడు నీ దేవుని బట్టి భయం కలుగుతుందా? నీ ద్వారా నీ దేవునికి కీర్తి వస్తుందా? ఏమండి, నువ్వు వాళ్ళలో కలిసిపోయావా? వాళ్ళు నిన్ను చూసి దేవుడు యొక్క గొప్పతనాలు తీసుకుంటున్నారా? ఇది నా గొప్ప కోసం చెప్పట్లేదు. ప్రభువుని ఎరగని దినాల్లో నా స్నేహితులతో పంచుకునేవాడిని. నేను చాలా క్రమంగా ఉండడానికి క్రమం అంటే ఇక్కడ విన్న మాటలు విన్నప్పుడు క్రమంగా ఉండడానికి వెళ్ళినప్పుడు నన్ను మళ్ళీ దూషిస్తూ ఉండేవాళ్ళు. వచ్చాడురా భక్తిపరుడురా, వచ్చాడురా నీతిపరుడురా అని అంటూ ఉండేవారు. నాతోనే ఉండేవాళ్ళు. వారు అనే మాటలకి రోషం వచ్చేది. వారు అనే మాటలకి మళ్ళీ ఏం చేసేవానంటే మళ్ళీ పట్టుకోలిపోయేవాడిని. కానీ ఒకానొక దినం ఆ భయం, దేవుడంటే భయం ఉంది చూసారా,
ప్రభు వైపు తిరిగేలాగా చేసింది, రక్షించబడేలాగా చేసింది, ఈరోజు దేవుని కొరకు వాడబడేలాగా చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు మాట చెప్తున్నా అంటే నీ స్నేహం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? దేవునితో స్నేహం చేస్తే ఆయన అంటున్నాడు నీకు ఘనత తెస్తాడు, తన ద్వారా నీకు కీర్తి కలుగుతుంది, నేను అందలం ఎక్కిస్తాడు, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ముండ్ల పొదల వంటి స్థితిని మారుస్తాడు. వీడెక్కడ మారుతాడండి అన్నవారు లేరా? వీడెక్కడ బాగుపడతాడండి అన్నవారు లేరా? దేవుడు కొంతమందిని జ్ఞాపకం చేస్తూ వారు మృతులుగా ఉన్నారని కూడా సేవకులకు బయలుపరిచారు. ఇది ప్రకటించబడిన తర్వాత కూడా వారి జీవితాల్లో మార్పు ఉందా? లేదు. ఎంత విచారకరం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్నేహితుడిగా ఉండాలంటే, స్నేహితుడిగా ఉంటే ఉన్న లాభాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే ఏంటంట? అదేంటండి? లోకం ఏమనుకుంటుంది? లోకం ఏం కోరుకుంటుంది? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? ఏమండి, ఒక ముగ్గురు నన్ను ఒకసారి మా ఫ్రెండ్స్, నాకు అప్పుడు సైకిల్ కూడా లేదు, బస్ పాస్తో తిరుగుతున్న రోజులు. అలాంటి దినంలో నన్ను చేతక్కు మీద ముగ్గురు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. అలాగా ముగ్గురికి వెళ్తున్నాం. అప్పుడు చేతక్కే ఫేమస్ బండి. ఏమండి, ఆ ముగ్గురికి వెళ్తుంటే ఇలా తీసుకెళ్తుంటే ఎక్కడ దాకా తీసుకెళ్ళారు? గంగూరు తీసుకెళ్ళారు, రెస్టారెంట్కి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎంతగా ఫీల్ అవుతున్నానంటే, నేను బండి మీద ఇంతమంది బెటాలియన్గా బ్యాచ్గా వెళ్తున్నాము అని ఎంతగా ఫీల్ అవుతున్నానంటే, నన్ను మించినోడు లేడు అంతగా ఫీల్ అవుతున్నాం. వెళ్ళారు, పెద్ద రౌండ్ టేబుల్ వేశారు, అందరి ముందు టకా పెట్టారు. ఏంటనుకున్నారు? ఏంటండి? మందు సీసాలు. నేను అన్నాను నేను తాగను అంటే, దానికి వాళ్ళు ఒకడు ఏడుస్తూ ఉన్నాడు. నిజంగానే ఏడుస్తున్నాడు. కళ్ళల్లో ఏమైతే ఎంత కారిపోతున్నాయంటే, అదే ట్యాబ్లెట్ కొనుక్కుంటా డబ్బులు ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? హాస్పిటల్లో ఓపిక డబ్బులు లేవు బాబు చూపించుకుంటానంటే ఇస్తారా? కానీ తాగట్లేదని చెప్పేసి ఏం జరుగుతుందో తెలుసా? కళ్ళల్లో నీళ్ళు బొట నిజంగానే ఏడుస్తున్నారు వాళ్ళు. నేను అన్నాను లేదు నేను తాగనని భీష్మించి కూర్చుంటే, సరే వీడికి ఒక థమ్స్అప్ తెచ్చేయండి రా అని చెప్పి థమ్స్అప్ పెట్టారు. నాకు థమ్స్అప్ తాగడానికి కూడా భయం వేస్తుంది అనుకోండి. కాకపోతే అంతా ఆ రోజులు వేరు. వెళ్ళేటప్పుడు చేతక్తో వెళ్ళాం, వచ్చేటప్పుడు తాకట్టు పెట్టి వచ్చారు. అక్కడే వదిలేసి వచ్చారు. రీజన్ ఏంటంటే అది వాళ్ళకి అలవాటేనంట, పెట్టడం తెచ్చుకోవడం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళామంటే ఎంతో ఆర్భాటంగా హంగుగా వెళ్ళా. నేను అనుకున్నా ఎంతమందితో వెళ్తున్నానో అని. బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, బహుమంది చెలికాండ్రు కలవారంట. ఏమొద్దంట? ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? లోకంలో ఏముండాలనుకుంటున్నాం? ఎవరిని కోరుకుంటున్నాం? నష్టం ఎందుకు కలుగుతుందో తెలుసా? దుఃఖం ఎందుకు కలుగుతుందో తెలుసా? నీ జీవితం ఎందుకు పాడవుతుందో తెలుసా? దేవునితో స్నేహం చేయటం కంటే కూడా ఈ దినము నీకు సత్యం తెలుసు కూడా నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అంటే లోకముతో. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తున్న మాట, ఆ మాట కంప్లీట్ చేద్దాం చూడండి. సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఈయన ఎలాంటి స్నేహితుడు అంటే సహోదరుడి కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హత్తుకునేవాడు ఈయన, హత్తుకుంటున్నాడు కనుకే ఎన్నోసార్లు ఎన్నో ఫెయిల్యూర్స్ చూడలేదని అనలేము. మన లైఫ్లో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో కష్టాలు, ఎన్నో ఫెయిల్యూర్స్. నేను శనివారం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కలేని దుఃఖం వచ్చింది నాకు. ఎందుకు దుఃఖం అంటే ఇక్కడ వేడి అనిపించింది. వెంటనే నాకు ఈ వేడికే ఇంత బాధపడుతుంటే మరి చాలామంది ఇళ్లల్లో రేకుల షెడ్లు, ఎంతో భయంకరమైన వేడి, వారు ఎంత బాధపడుతున్నారన్న తలుచుకున్నప్పుడు మళ్ళీ వెంటనే నాకు నా గతం గుర్తొచ్చి, నా గతంలో
కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో ఎంతో వేదన చెందినటువంటి స్థితులు ఉన్నాయి. అప్పుడు ఎవరికి తెలుసు ఈ ఫ్యాన్లే లేనటువంటి పరిస్థితులు. అలాంటి స్థితి నుండి దేవుడు ఈరోజు ఒక స్థానాన్ని ఇచ్చాడే, ఎంత గొప్ప దేవుడు అని ఎక్కలేని దుఃఖము, భారం నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేద్దాం ఈరోజు ఆయన ఎంత గొప్ప స్నేహితుడంటే హత్తి ఉండు స్నేహితుడంట. ఎవరిలాగా? ఒక అన్నలాగా, ఒక సహోదరులాగా. అందుకే ఈరోజు ప్రభు మాటల దగ్గరకు మనం ఉన్నాం. మరి ఆ స్నేహితుడిని నీ స్నేహితుడిగా చేసుకోవడానికి ఏం క్వాలిటీస్ ఉండాలో కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. ఏం క్వాలిటీస్ ఉండాలి? కీర్తనకారుడు రాసిన ఒక మాటను చదువుకుందాం. 25వ కీర్తన. ఆ స్నేహితుడు అంటే ఎన్ని మేలులో ఉన్నాయో, చాలా మేలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. కానీ ముందుకెళ్తూ ఆ స్నేహితుడిని నీ స్నేహితుడిగా చేసుకోవడానికి నీకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు 14వ వచనం చదువుదాం. యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. దేవుని స్తోత్రం చెప్దామా? ఏముండాలి? దేవుని యందు భయభక్తులు. మీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట. సుధాకర్ అన్న ఈస్టర్ మెసేజ్ ఇస్తూ అందరికీ చాలామందికి భక్తి ఉంది. ఏముందంట? భక్తి ఉంది. భక్తి లేదా? భక్తి చేయట్లేదు. ఎప్పుడు భక్తి అందరూ చేస్తున్నారు, చర్చికి రావట్లేదా? అలాగే వారు భక్తులు చేస్తున్నారు, భక్తి చేయట్లేదా? భక్తి ఉంది, కానీ ఏమి లేదు? భయం లేదు. భయం ఉందనుకోండి, ఒక వ్యక్తి కనబడతాడు, దేవునికి భయపడిన వ్యక్తి. ఎవరైనా అంటే యోసేపు. ఆయనకి ఏముందంటే దేవుడంటే భయం ఉంది. అందుకే జరగబోతున్న సంగతులు ఎప్పుడు తెలియజేశాడంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడే, సహోదరుల దగ్గర ఉన్నప్పుడే, ఇదిగో ఒక దినము, ఇదిగో నా పన ముందు మీ పనులు ఏమైపోతున్నాయంటే సాష్టాంగపడబోతున్నాయి. వెంటనే ఆ మాట విన్నప్పుడు ఆఖరికి ఆ సహోదరులకే కాదు, ఇంటి వారు అందరికీ ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ఏంట్రా నువ్వెంత, నీ బతుకెంత, నీవు ముందు మేము సాష్టాంగపడతామా అని అన్నాడు. వెంటనే కోపం వచ్చింది. తర్వాత చంపాలని చూశారు, తర్వాత తీసుకెళ్ళి అమ్మివేశారు, తర్వాత అతను చెరసాల్లో వేయబడ్డాడు. తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. కానీ ఒక దినం జరిగిందా లేదా? ఆయన అధికారి అయ్యాడు. ఆ యొక్క అన్నలు ఆహారం కోసం ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. ఈయనున్నది ఐగుప్తు దేశంలో, కానీ ఎక్కడున్నాడో తెలుసా? ప్రధాని హోదాలో. ఆ ప్రధాని హోదాలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం చేస్తే ఎవరు చూశారు? ఇక్కడ ఎవరైనా చూసారా? ఆ యజమానుడు అప్పగించాడు, కానీ ఆయనకి ఏమన్నా తెలుసా? నన్ను ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఊరు కాని ఊరిలో ఉన్నా, దేశం కాని దేశంలో ఉన్నా, నాకు తెలియనటువంటి ప్రజల మధ్య ఉన్నా, నేనేం చేసినా ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాను, చీకట్లో చేస్తున్నాను, ఎవరికి తెలుస్తుంది? ఎవరైనా నన్ను చూస్తున్నారా? నా ఫోన్ను పరిశీలన చేస్తున్నారా? నా చాటింగ్ని పరిశీలన చేస్తున్నారా? నా బ్రతుకును పరిశీలన చేస్తున్నారా అని అనుకుంటావేమో. దేవునికి తెలియదంటారా? తెలుసంటారా? తెలియదంటారా? తెలుసు. యోసేపు అలా అనుకోలేదు. ఎక్కడున్నా కానీ నా దేవుని కనులు నన్ను చూస్తున్నాయని నమ్మాడు, భయపడ్డాడు, భయభక్తులు కలిగి బ్రతికాడు, పాపం నుండి పారిపోయాడు, ఉన్నతమైన స్థానానికి చేర్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అంటాడు, నన్ను బట్టి మీకు కూడా ప్రయోజనం కలగడానికే దేవుడు దీన్ని అనుమతించాడు. దేవునితో స్నేహం ఏమిస్తుందంటే గొప్ప ఘనతనిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, చదువుకుంటే సరిపోదు. చదువుకున్నంత మాత్రాన మనం ఉన్నతమైన హోదాలను సాధించలేం. చదువు ముఖ్యం, కానీ చదువు కన్నా కూడా కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు, దేవునితో రిలేషన్, దేవునితో స్నేహం. దేవునితో స్నేహం నిన్ను అపాయాల నుండి తప్పిస్తుంది, నీకు ఘనత తీసుకొస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అదే చదువుదాం చూడండి. కీర్తనకారు రాసినటువంటి మాట 22వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయన్ని గణపరచుడి, ఆయనకు భయపడుడి, ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. నీ పక్కనున్న వారిని తట్టి దేవుడు నీ మొర ఆలకిస్తాడని చెప్పండి. ఊరికే దేవుడు మౌనంగా ఉండేవాడేం కాదైనా, దేవుడు మన మొర ఆలకించేవాడు. నీ బాధనంట ఆయన ఏం చేయలేదంట, తృణీకరింపలేదంట. అంటే నీ బాధను ఆయన లక్ష్య పెడుతున్నాడు, నీ పరిస్థితులను ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు ఏ స్థితి గుండా వెళ్తున్నావో నిన్ను చూసి అన్నాడు కూడా ఆయన అసహ్యపడలేదు. ఏం చేస్తాం మనం? ఎవరికైనా కష్టం ఉందనుకోండి, అప్పులు ఉన్నాయనుకోండి, ఫోన్ వచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? బ్లాక్లో పెట్టేస్తాం. ఎందుకని? కంపల్సరీ ఈయన ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో అడగబోతున్నాడు ఈయన, కాబట్టి ఈయన ఏం చేద్దాం? మనం బ్లాక్లో పెట్టేద్దాం. కరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత గొప్ప టెక్నాలజీ అంటే బ్లాక్లో పెట్టిన విషయం కూడా తెలియదు. ఏమండి, ఇప్పుడున్న టెక్నాలజీ అసలు ఎంతగా వాడుతున్నారంటే, వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పంపితే చూశారని కనబడేలాగా ఇంతకుముందు బ్లూటిక్స్ ఉండేవి. ఇప్పుడు దానికి వెంటనే అవుతున్నారు చూడండి కొంతమంది. ఏమండి, దానికి కొత్త కొత్త వాట్సాప్లు వచ్చాయి. ఆ వాట్సాప్లో అంతా చూస్తూ ఉంటాడు వీడు, కానీ ఎవరికి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఏంటంటారు దాన్ని? జీపీ వాట్సాప్ అంట. చూసారా, మన దగ్గర నుండి వచ్చింది. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆఖరికి మన కదలికలు కూడా తెలియనంతగా మనని తృణీకరించేవారు ఉన్నారు, దూరం పెట్టేవారు ఉన్నారు, వారు ఒక ప్రత్యేకతగా చేసుకోగలిగిన వారు ఉన్నారు. కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాదు, ఈ స్నేహితుడు అలాంటి వాడు కాదు. ఈ స్నేహితుడంట నిన్ను, నీ బాధలను తృణీకరింపలేదంట. ఆయన అంటాడు ఏమని అంటే, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదంట. నీ పరిస్థితిని చూసినప్పుడు చాలామందికి అసహ్యంగానే అనిపించవచ్చు. నిజంగా వాస్తవం చెప్పమంటారా? భయంకరమైనటువంటి రోగాల్లో లేదా పరిస్థితులు బాగోనప్పుడు, వారి వస్త్రదానం బాగోనప్పుడు వాళ్ళని టచ్ చేయడానికి కూడా మనకి ఎలా ఉంటుందంటే అసహ్యంగా అనిపిస్తుంది. కానీ ప్రభు అంట నిన్ను చూసి అసహ్యపడలేదంట. ఎందుకంటే ఆయన అంటాడు తన ముఖం దాచలేదంట, వాడు ఆయనకు ముఖం మొరపెట్టగా ఆయన ఆలకించాడంట. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. అయితే ఒక షరతు ఉంది. ఏంటా షరత్ అంటే పైన రాయబడి ఉంది. ఏమని అంటే 23వ వచనం ప్రారంభం దేంతో ప్రారంభించబడింది? యెహోవా యందు భయభక్తులు కలవారలారా. దేవుని యందు మనకేముండాలి? భయభక్తులు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు దేవునికి స్నేహితుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే భయభక్తులు. భయభక్తులు. ఇంకే ఉండాలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? ఎవరంట? అదేంటి, ఇందాక మనం ఆదికాండంలో చదువుకున్నావా, తర్వాత యాకోబు పత్రికలో చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాం? దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చదువుతున్న మాట ఏంటంటే అబ్రహాం ఎవరంట? దేవునికి స్నేహితుడంట. ఇందాక ఆల్రెడీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన స్నేహితుడిగా పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు. నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి చెప్పండి, దేవునికి స్నేహితుడిగా ఉండాలంటే ఏముండాలి? నీకు నమ్మాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన వద్దకు వచ్చు వారికి
ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేవాడని నీవేం చేయాలంట? నమ్మవలను కదా అని ఉంది. ఎక్కడుందన్నమాట? రండి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి. ఏమని అంటే ఆయన ఫలం దయచేస్తాడని చెప్పండి. ఏం దయచేస్తాడు ఆయన? ఫలము. ఒకసారి ఒక చర్చ్కి సమీపంలో ఒక బార్ షాప్ పెట్టారంట. వినాలి. బార్ షాప్ పెడితే ఈయన పాస్టర్ గారు చర్చ్లో అనౌన్స్ చేశారు. ఏమని అంటే ఆ బార్ షాప్ క్లోజ్ అయ్యేలాగా మనం ప్రతిరోజు ప్రార్థన చేద్దాం అని చెప్పి అనౌన్స్ చేశారంట. ప్రతిరోజు ప్రార్థన అదే, బార్ షాప్ క్లోజ్ అవ్వాలి, బార్ షాప్ క్లోజ్ అవ్వాలి, బార్ షాప్ క్లోజ్ అవ్వాలి. ఒకరోజు గవర్నమెంట్ వారు ఎక్స్టెన్షన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా బార్ షాపే అడ్డొచ్చింది. దాన్ని ఏం చేశారంట? తీసేశారంట. చర్చ్ మీద ఆ బార్ షాప్ వాళ్ళు కేసు వేశారు. ఏంటి కేసు అంటే, వీళ్ళు రోజు ప్రార్థన చేశారు. ఎందుకంటే రోజు వినపడుతుంది కదా, మనం ఈ స్థలం కోసం చేస్తుంటే వాళ్ళు కొండెక్కారు. ఎందుకు ఎక్కారు? రోజు మనం ఏం చేస్తున్నాం? ఈ స్థలం మాది, అమ్మగారు అయితే ఏకంగా చెయ్యి చూపించి మరి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళందరూ చూస్తుండగా చెయ్యి చూపించి మరి ఈ స్థలం మాది, ఈ స్థలం మాది అని ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమయ్యారు? కొండెక్కారు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు. ఇంతకు మందేనా కాదా? ఆయన ఇవ్వాల్సిన సమయంలో ఇస్తాడు. అయితే అలాగే కేసు వేశారంట పాస్టర్ గారు చర్చ్ మీద. జడ్జి దగ్గర నిలబడ్డారు. ఇటేపు ఏమో పాస్టర్ గారు నిలబడ్డారు, ఇటేమో బార్ షాప్ వాళ్ళు నిలబడ్డారు. బార్ షాప్ వాళ్ళు అంటున్నారు, ఏంటి అంటే వీళ్ళు రోజు ప్రార్థన చేశారండి, మా బార్ షాప్ ఎత్తేసారండి. వీళ్ళు అంటున్నారు, మేమేం కాదండి అంటున్నారు. వీళ్ళేమో కాదండి వీళ్ళేనండి అంటారు. వాళ్ళేమో మాకేం సంబంధం లేదని అంటున్నారు. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, ఎవరు ఎక్కువ నమ్మారు చెప్పండి? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంది చెప్పాలి? బార్ షాప్ వాళ్ళకే. ఎందుకంటే వీళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి మా చర్చు మా బార్ షాపు తీసేది. ఎందుకంటే సేవకులు నమ్మారా? చర్చిలో వాళ్ళు నమ్ముతున్నారా? ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం లేదంట, విశ్వాసం లేదంట. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఆయన దగ్గరకు వచ్చేవారు ఏదో పలానా అక్క చెప్పింది, అమ్మ చెప్పింది, దేవుడు చేస్తాడు, ఒక రాయి వేద్దాం, వచ్చిన తర్వాత ఏంటి ఇంకా అవ్వలేదు, ఇంకా జరగలేదు ఏంటి అని అనుకుంటున్నామేమో. కాదు. ఆయన ఉన్నాడని, ఆయన ఫలము వెదుకువారికి ఫలము దయచేయువాడని నువ్వేం చేయాలంట? నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, నీ పక్కన నాకు నమ్మాలని. ఏం చేయాలి చెప్పండి? మనం నమ్మాలి. ఎవరున్నారని? ఏ పరిస్థితుల్లో నీవున్నా ఆయన ఉన్నాడని నమ్మాలి. ఎందుకు ఆ నమ్మకం అంటే, ఈ భూలోకానికి వచ్చి తనను తాను అర్పించుకొని ప్రాణం పెట్టి నేను ప్రాణం పెట్టునంతగా ప్రేమిస్తున్నానని చెప్పిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ ఇచ్చిన వెళ్ళాడు ఆయన. జయాన్ని అనుగ్రహిస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. ఆయనను బట్టి మనకేముందంటే విజయం ఉంది. నువ్వు నమ్మాలి. అందుకే ప్రభు ఈరోజు మనతో చెప్తున్నాడు, దేవునితో స్నేహం ఏమిస్తుంది అంటే చెప్పండి? ఫలాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవునితో స్నేహం ఉండాలి అంటే ఖచ్చితంగా నీకేముండాలి? నమ్మకం ఉండాలి. మొదట ఏముండాలి? భయభక్తులు ఉండాలి. రెండవది ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మూడోది ఏముండాలో చూద్దాం. చూడండి, దేవుని వాక్యం వచ్చి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం.
ఎవరండి? కుటిలవర్తనుడు, యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన ఎలా ఉంటాడంట? తోడుగా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? యథార్థవంతులకు ఆయన ఏమై ఉంటాడు చెప్పండి? తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. కింద వచనం కూడా చదువుదాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపమొచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. మూడవ మాట ఏంటి అంటే, యథార్థవంతులకు ఆయన ఏమై ఉంటాడు? స్నేహితుడిగా ఉంటాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన యథార్థవంతులకు ఆయన ఏమవుతాడు? ఒక్కోసారి నేను నాయకుల పేర్లు చెప్పను, కానీ ఎందుకో కొంతమంది నాయకుల పేర్లు చెప్పినప్పుడు ఆయనని అస్సలు నమ్మలేం. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, మీరు మనసులో ఎవరెవరో గురించి అనుకుంటున్నారు. కొంతమంది గురించి చెప్పినప్పుడు ఆయన అసలు నమ్మలేమండి. నమ్మిన వాళ్ళని ఏం చేస్తాడంటే ముంచేస్తాడండి అంటారు, అస్సలు నమ్మలేం. కొంతమంది పేర్లు చెప్పినప్పుడు నమ్మిన వాళ్ళ కోసం ఎంతకైనా చేస్తారండి అంటారు. కొన్నిసార్లు మనతో ఉన్న స్నేహితులనే నేను ఝాన్సీ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఇది యూపీలో ఉంటుంది, యూపీలోనే ఎంపీలోనే ఉంటుంది. కేరళ ఒకతను మేము వేరే వేరే బెటాలియన్స్ నుంచి కలిసాం అనమాట. ఇక బయటికి వెళ్ళినప్పుడు కొనుక్కో అది ఇది అని మంచిగా ఫ్రెండ్షిప్, చాలా ఒక నెల రోజులు కోర్స్ అనమాట. అందరం ఫ్రెండ్షిప్ బాగుంది, చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. ఓ రోజు బయటికి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. తను 10 రూపాయలు ఖర్చు పెడితే అయిపోయింది, కోర్స్ అయిపోతుంది. కోర్స్ అయిపోయి ముగింపులోకి వచ్చినప్పుడు నిన్ను ఒకటి అడగాలి అన్నాడు. ఏంటి అంటే, ఏమనుకోవద్దు, నీకు అప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టాను కదా, ఆ 10 రూపాయలు ఇస్తావా అన్నాడు. షాక్ అయ్యాను నేను. నిజంగానే వింటున్నానని నేను అనుకున్నాను. 10 రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా నేను కోర్సు ముగించి వెళ్ళేటప్పుడు అడిగానగానే షాక్ అయ్యాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉంటారు అలాంటి వాళ్ళు. ఏమండి, దేవునికి ఇచ్చే విషయంలో లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. దేవునికి రహస్యంగా, ఎందుకంటే వీళ్ళు ఒక నెల ఇస్తారు, ఒక నెల దేవునికి కరెక్ట్గా ఇవ్వరు. అందుకని ఏం చేస్తారంటే ఆఖరికి అక్కడికి ఉన్న కవర్ల మీద పేర్లు కూడా రాయరు. వీళ్ళకే యథార్థత లేదు, నమ్మకం లేదు, నేను ఇవ్వగలనా లేదా. కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో చాలా అపనమ్మకస్తులుగా ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ధనం మాత్రమే కాదు, సమయం. నేను మాట అడుగుతాను, నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు, దేవుని కొరకు ఏం ఖర్చు పెడుతున్నావు? తమ్ములు, నీకు చదువునిచ్చాడు, దేవుని కొరకు ఏం ఖర్చు పెడుతున్నావు? కానీ ప్రభువు చెప్తున్నాడు, యథార్థవంతులకు ఆయన ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్దామా? దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. ఇంతకీ ప్రభు తోడుగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. దేవుడు తోడుగా ఉన్నారా లేదా? తోడు. ఆయన అంటాడు, నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్నిలో పడవేయబడిన అవి నిన్ను కాల్చజాలవు. కారణం ఏంటనుకున్నారు? తోడుగా ఉన్నాడు కనుక. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ఎందరో ఇక్కడ ఉన్నవారు ఎన్నోసార్లు మరణపు అంచుల దాకా వెళ్ళిన వారు ఉన్నారు. ఎవరి దాకో ఎందుకు? నా కుమారుడే ఎక్కడి దాకా వెళ్ళాడు? మరణపు అంచుల దాకా వెళ్ళాడు. డాక్టర్ గారు బతికించలేదు. డాక్టర్ గారు ఏమన్నారంటే, మొదటిసారి సర్జరీ అయిపోయాక వెంటనే పంపించేశారు. 2 రోజులు మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్ కానీ వచ్చేసాం. దేవుడు చక్కగా మీటింగ్స్ పంపించాడని సంతోషించాం. మళ్ళీ వెంటనే స్కానింగ్కి కడుపు నొప్పి వస్తుందంటే 4 రోజులకి స్కానింగ్కి వెళ్ళాం. 5 రోజులకు రమ్మంటే 4 రోజులకి వెళ్ళాం. భయమేసి వెళ్తే ఆ 4 రోజులు తీసినప్పుడు అప్పుడు కూడా చూసి ఏమీ లేదనే చెప్పారు డాక్టర్ గారు. ఆ నెక్స్ట్ డే ఫామ్ అయింది. ముందు దానికన్నా ప్రమాదం అయింది. ముందు దానికన్నా 8 రోజులు మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకటి పొడుస్తూ ఉండేవాళ్ళు, ఆయనకు నరవం దొరికేదే కాదు, పొడుస్తూ ఉండేవారు. అంత భయంకరమైన పరిస్థితులు నేను చూసినప్పుడు ఒకటే అర్థమైపోయింది, ప్రభువా నీవు తప్ప డాక్టర్ గారి చేతిలో కూడా
ఏమీ లేదు. నీవే మా ఆధారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయానుకూలంగా యోహాను సువార్త, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల చాలండి. ఎవరికి స్నేహితులు అవుతారు ఆయన? దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించేవారికి దేవుడు ఏమి అవుతాడు చెప్పండి? స్నేహితులు అవుతాడు. మీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, దేవుడికి విధేయులు స్నేహితులు అని చెప్పండి. ఎవరు స్నేహితులు? నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో నీకు తెలీదా? తెలీదా? నీ ఎడల ఆయనకున్న ఉద్దేశాలు తెలీదా? తెలుసు. మా పిల్లలకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఏమని అంటే, అంతెందుకు నిన్నైనా కారులో వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాను నేను. ఈ స్థితి ఎందరికో లేదు, మీరు దేవుడికి నమ్మకంగా ఉండాలని నిన్న మధ్యాహ్నం కూడా కారులో చెప్పాను నేను. నాకున్న పెద్ద అమ్మగారు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమని అంటే, పెద్ద అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు, మారుమనసు రావాలి, రాకపోతే ఇక కాలేజీకి వెళ్తే ఏంటి పరిస్థితి అని పదే చెప్తూ ఉంటారు. ఈరోజు వారికి మంచి ఉన్నతమైన చదువులు చదవాలి అనడానికంటే కూడా ఉన్నతమైన ఆయన రాజ్యానికి వారసులు కావాలన్నదే మా ఆశ. ఇక్కడ అందుకే అంటాడు, దేవునికి విధేయత చూపిస్తే మనం ఏమవుతామో చెప్పండి? స్నేహితులు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎందుకనో ఒక వేదన ఉంది, ఒక భారము ఉంది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అబ్రహాము కూడా ఆ సొదొమ గొమొర్రా గురించి దేవుడు దాచిపెట్టలేదు. పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేసినప్పుడు ఎందదో ఉపద్రవ వాహకు తెలియజేశాడు. జలప్రలయం రాబోతుంది. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, కారణం ఏంటో తెలుసా? వారు స్నేహితులుగా బ్రతికారు. ఈ అపాయకరమైన దినాల్లోంచి, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి, ఈ నాశనకరమైనటువంటి తెగుళ్ళ నుంచి నీవు నేను క్షేమంగా ఉండగలిగేది ఎప్పుడు అంటే దేవునితో స్నేహం చేసినప్పుడే. దేవునితో స్నేహం చేయాలి అంటే ఆయన యందు భయభక్తులు ఉండాల్సిందే. దేవునితో స్నేహం చేయాలి అంటే ఆయన మాటకు విధేయత చూపించాల్సిందే. దేవునితో స్నేహం చేయాలి అంటే ఆయన దగ్గర నువ్వు యథార్థంగా బ్రతకాల్సిందే. దేవునితో స్నేహం చేయాలి అంటే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాల్సిందే. కానీ దేవునితో స్నేహం నీకు ఘనతనిస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది, నీకు క్షేమాన్నిస్తుంది. ఆయన ఉద్దేశంలో నిన్ను నిలబెడుతోంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఒక అద్భుతమైన సందేశాన్ని మీ దాసునిలో పెట్టి మీరు మాతో మాట్లాడారు. అయ్యా, నీ ఎదుట నీ బిడ్డలుగా ఎందరో ఉన్నారు. అయ్యా, లోక స్నేహం దేవునికి వైరమన్నారు. అవును నాయన, నేటి దినాల్లో లోక స్నేహం వలన ఎందరో నశించిపోతున్నారు ప్రభువా. నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి లోకానికి మీరు వచ్చారు. రక్షకుడుగా, విమోచకుడుగా, వైద్యుడిగా, ప్రాణప్రియుడిగా, పోషకుడుగా, సంరక్షకుడుగా, అయ్యా మా కొరకు పరమును విడిచి భూలోకానికి వచ్చావు తండ్రి. మంచి స్నేహితునిగా నాయన,
మమ్మల్ని హత్తుకునేవానిగా, ఎడనాడిన వానిగా, ఎడబాయిన వానిగా మీరు మాకున్నారు తండ్రి. అయ్యా, ఉదయకాలం నాయన నీ పిల్లలుగా కూడి ఉన్న మేము అనుదినము నీ స్నేహములో ఉండేవారంగా, నీతో సంబంధము కలిగి, నీతో స్నేహము కలిగి, నీ సన్నిధిలో నాయన మా దినచర్య ఎక్కువగా గడుపువారంగా, దేని చేత పట్టబడి, దేని చేత నాయన అయ్యా 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 మరవ కొలపబడి దైవోగ్రత పాత్రలు అవుతున్నాము, దాని నుండి సంపూర్ణంగా అయ్యా నీ సంఘాన్ని యేసు నామములో నీ పిల్లలను విడిపించు. అవును ఆయన చూచుచున్న దేవుడు అని సంపూర్ణంగా సంఘం ఎరిగినట్లుగా, నీకే భయపడేవారుగా, నీకే లోబడేవారుగా, దైవ భక్తిలో నాయన శక్తి ఉందయ్యా. నాయన నిజమైన దైవభక్తిలో శక్తి ఉందయ్యా. ఆ భక్తి లేని వారి జీవితాల్లో శక్తి లేదు. శక్తి లేకే నాయన ఓడిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, పడిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, సమస్యలిపోతున్నారు, ఎరుకకు మళ్ళీపోతున్నారు, అగాధములో దిగజారిపోతున్నారు. అటు వారంగా నీ పిల్లలంగా మేము కాకుండా అయ్యా దైవభక్తి కలిగి, శక్తి కలిగిన దైవభక్తి మాలో నాలో అనుగ్రహించు తండ్రి. మమ్మల్ని కనికరించు. ఎవరి బిడ్డలు ముందున్నారు, ఎవరి కుమార్తెలు ఉన్నారు, ఎవరి కుమారులు ఉన్నారు, ఎందరో రక్షణ లేని వారు ఉన్నారు. అయ్యా ప్రతి ఒక్కరికి నీకు జ్ఞాపకం చేసుకో. రక్షణ అనుభవాన్ని ఇవ్వండి, మారు మనసు అనుభవాన్ని ఇవ్వండి, పాపక్షమాపణ అనుభవాన్ని ఇవ్వండి, పశ్చాత్తాప అనుభవాన్ని ఇవ్వండి. నీ రాజ్యానికి వారసులుగా నీ రాజ్యం అయ్యా, అక్కడ తప్పకలే నీ రాజ్యం అయ్యా, నీ రాజ్యం అయ్యా. ఎవరి బిడ్డలు దర్శించయ్యా, మారు మనసు అనుభవం దయచేయండి. యేసు రక్షకుడని, దేవుడని, నిత్య జీవు నీవేనని అయ్యా నీకు భయపడే కుమారులుగా, కుమార్తెలుగా బిడ్డలు ఏర్పడచ్చు. నువ్వు చూచున్న దేవుడు అని అయ్యా, మనోహరమైన స్థలంలో నివసింపజేసే దేవుడు నీకు స్నేహం చేస్తే నాయన అటు కృపా సంఘానికి, సేవకి కూడి ఉన్న బిడ్డలకు అనుగ్రహించి ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి మీ దాసులు ఇంకా ఘనంగా, బలంగా, ఎరువుగా వాడుకొని ఆత్మచేత నడిపించి, స్థిరపరిచి, బలపరిచి మహిమ పొందమని యేసు నామమున పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.